సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర కొనసాగుతూనే ఉంది. అయితే శివంగులు అదేవిధంగా పోతురాజుల విన్యాసాల తర్వాత ప్రధానంగా ఈరోజు వీళ్ళకు వచ్చేటువంటి భక్తులతో పాటు జోగినీలు శివంగులు అదే పాటు పోతురాజులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనానికి. 1 గంట తర్వాత వీళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. చెప్పండి, అంటే ఈరోజు బోనాల జాతర అంటే మన తెలంగాణ ఒక పెద్ద పండగగా చెప్పుకుంటాం. ముఖ్యంగా శివశక్తులు కావచ్చు, జోగినీలు కావచ్చు, పోతురాజులు లేనిదే బోనాల జాతర జరగదు. మీ పాత్ర కీలకంగా ఉంటుంది, ఏం చెప్తారు? నా పేరు వైష్ణవి అండి. నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఇప్పటికీ అమ్మవారి సేవలో ఉండి నేను నా లైఫ్ అంతా అమ్మవారికి సాక్రిఫైస్ చేసి 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాల నుంచి నేను అమ్మవారికి బోనం సమర్పిస్తూనే ఉన్నాను. కాకపోతే గతంలో చూసుకున్నట్టయితే కొన్ని తోపులాటలు జరిగేది, కానీ ఈసారి మాత్రమైతే కొంచెము ఈ గవర్నమెంట్ సక్సెస్ అయిందని చెప్పాలి. మాకు స్పెషల్ లైన్ కానీ, మాకు బాజాలు కానీ, భజంత్రీలు కానీ, ప్రతి ఒక్కటి మాకు దర్శనాలు కానీ, అమ్మవారి నుంచి వచ్చే పసుపు కుంకాలు కానీ, చీర కానీ, గాజులు పువ్వులు కానీ ప్రతి ఒక్కటి మాకు అందజేసేలాగా మాకు ఒక కొండ సురేఖ గారు, అలాగే శైలజ రామయ్య గారు, అలాగే డిఎస్పి మన రష్మి పెరుమాళ్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఒక స్పెషల్గా మాకు మీటింగ్ పెట్టి మీకు ఒక స్పెషల్ వే ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే చేశారు. నేనైతే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఇలాగే ఈ జోగిరియల శివశక్తులను గుర్తించి మాకు ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే జోగినీలు శివశక్తులు పోతురాజులు వచ్చిన టైంలో కొంతమేరకు డిస్టర్బెన్స్ అవడం, తోపులాట జరుగుతూ ఉంటుంది. ఈసారి మీకు ఒక టైంని కేటాయించారు, ఏం చెప్తారు? ఎందుకనంటే పబ్లిక్కి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది మహిళలు ఉంటారు, బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కానీ, ఎందుకంటే పోతురాజులు వస్తున్నారంటే పిల్లలంతా ఉరుకుతుంటారు. కాబట్టి అలాంటి తోపులాటలు ఏవి జరగకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకొని 1, 2, 3 వరకు మాకు ఒక టైం ఇచ్చారు. మేము అదే టైం మేము కూడా ఫాలో అయ్యాం. వాళ్ళు మాకంత మర్యాద ఇచ్చి ఒక మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి కూడా మేము ఒక మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి మేము ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు చెప్పిన టైంకి మేము అటెండ్ కావడం జరిగింది. ఫైనల్లీ అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు? మీకు ఒక ప్లాట్ఫామ్ని కల్పించారు, ఒక స్థానం కూడా ఇక్కడ కల్పించారు. కాబట్టి మాకేంటనంటే గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఏది కాదండి. మాకు పెన్షన్స్ కానీ, సొంత ఇళ్ళు కానీ అలాంటివి మేము ఏది కోరుకోము. మేము చేసిన భక్తితోని చేసిన బోనం అమ్మవారి దాకా చేరుస్తే మాత్రమైతే చాలు, అదొకటే కోరుకుంటున్నాము. అలాగే ఈ తెలంగాణ కాదు, మన ప్రపంచమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కానీ, తోపులాటలు పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలి, చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా. అయితే ఈసారి జోగినీలకి అదేవిధంగా పోతురాజులకి వీళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు 1 గంట తర్వాత స్పెషల్ లైన్లు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి దర్శనాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అమ్మవారిని దర్శించుకునేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు మాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, సికింద్రాబాద్.